కొంతమంది ఏదైనా నేర్పిస్తే వెంటనే ఇట్టే నేర్చేసుకుంటారు. కొంతమందేమో ఎంత నేర్పించినా గానీ కొంత టైం పడుతుంది. ఇంకొంతమందికి ఎన్ని సార్లు చెప్పినా గానీ వాళ్ళకి బుర్రకెక్కదనమాట. దీంట్లో నేను ఒకటో రకమో, రెండో రకమో అనుకోవచ్చేమో. ఇప్పుడు పుట్టుకతోనే ఎవరికీ రావు గదా నేర్చుకొని. నేర్చుకుంటూ ఉంటే వస్తుంది. అలానే ఇంకా చాలా సంవత్సరాలయిపోయింది. ఇంకా ఎన్ని సార్లు నేర్చుకోవాలి? ఇక ఎప్పుడు చూసినా ఈ గోడకేసి కొడితే ఈ గోడకొచ్చిద్దా? ఈ గోడకేసి కొట్టనా ఇదొచ్చిద్దా? లేకపోతే ఏదన్నా సుత్తి తీసుకొస్తావా? ఇరగ్గొడతాను అనేసి ఈ మాటలు వింటూ విసిగిపోయాను. మనం మంచిగా చేసినా కానీ అదే థాట్‌లో ఆలోచిస్తారు. లేదు మొత్తం మార్చేసేయాలి, మారాలని చూసి నేర్చుకొని లేకపోతే చేసేటప్పుడు చూడని ఎలా అయినా చేయని ఇలా విరిస్తే అంత మెత్తగా ఉంటున్నాయి. తీసుకెళ్ళి చూడు ఇప్పుడు ఏ గోడకేసి కొడతావు చెప్పు అంటే గోడకేసి కొట్టనులే బాగానే ఉన్నాయి, మెత్తగానే ఉన్నాయి అనేసి చప్పరిచ్చుకుంటూ లొట్టలేసుకుంటూ తింటున్నారు ఇప్పుడు. సో ఈ కాంబినేషన్ చేసి మేము చాలా రోజులైపోయింది. ఎందుకు గమ్మున మొన్న మటన్ బిర్యానీ చేసి కొంచెం మటన్ ఉంది, గారెలు చేస్తే ఎలా ఉండిద్ది అనేసి గారెలు చేసి మటన్తో మంచిగా తిన్నాము. తెల్లారి మిగిలిపోయినాయి గారెలు, దానిని ఆవళ్ళు వేసాము. ఆవళ్ళ టేస్ట్ మాత్రం సూపర్గా ఉందబ్బా. మా ఆయనకేమో ఆవళ్ళు అంటే ఇష్టం, నాకేమో తెలీదు. నాకు కూడా అలవాటైపోయింది ఆవళ్ళంటే.